ఫస్ట్ సబ్జెక్ట్ దీనికోసం మంతిని ప్రాంతంలో ప్రధాన సమస్య ఒకటి, అన్ని ప్రాంతంలో మాదిరిగానే ఇక్కడ ఉపాధి అవకాశాలు ఒకటి తక్కువగా ఉండడం, సింగరేణి ప్రభావిత ప్రాంతం అయినప్పటికీ ఇక్కడి యువతకు ఉపాధి అవకాశాలు లేకపోవడం, మరి పాలకులు దీన్ని నిర్లక్ష్యం చేయడం ఒక రకంగా శోచనీయమైన అంశం. రెండవది, 2 సంవత్సరాల నుంచి శ్రీరామ్ సాగర్ జలాలు ఈ ప్రాంతపు పొలాలను పండించకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. జనాకర్షక పత్రాలు 2 రూపాయల కిలో బియ్యం, జనాకర్షక పథకాలు 2 రూపాయల కిలో బియ్యం లాంటి పథకాల కంటే ఇక్కడి భూములకు నీళ్ళు ఇవ్వడం ద్వారా సమస్య వీరి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచవచ్చు. పాలకులు దీన్ని నిర్లక్ష్యం చేయడం ఒక రకంగా విచారించదగ్గ విషయం. ఇంకా మరి ప్రధానంగా ఈ ప్రాంతంలో ఇప్పుడు వస్తున్న కొత్త పార్టీలు, తర్వాత కూటమి సంబంధిత నాయకులు మరి అందరూ కూడా ఈ ఎన్నికల సమయంలో వివిధ వాగ్దానాలతో వస్తున్నారు. అయితే ప్రధానంగా 3 పార్టీల మధ్యనే పోటీ ఉంటుంది. అయితే అనిశ్చితమైన ఎన్నికల ఫలితాన్ని ఇవ్వచ్చు. ఎందుకంటే ప్రజలు అమాయకంగా కనపడ్డా కూడా వాళ్ళు సరైన నిర్ణయం తీసుకుని శక్తియుక్తులు గలవాళ్ళనేది మనం భావించవచ్చు. మరి ఖచ్చితంగా ఏ పార్టీకి ఏ అవకాశాలు ఉంటాయనేది మనం చెప్పాలి. ఇకపోతే ఈ పోయిన ఎన్నికల్లో 2004 ఎన్నికల్లో ప్రధానమైన పాత్ర వహించిన తీవ్రవాద గ్రూపులు మరి వార్తాపత్రికల్లో కావచ్చు, ఛానల్లో కావచ్చు చూసినప్పుడు బలహీనపడ్డాయి అని, తర్వాత లొంగిపోయిన వాళ్ళు వీళ్ళందరితో భావించడం జరుగుతున్నది. కానీ తాత్కాలికంగా వాటి ఉద్యమాలను నిర్వహించే వాళ్ళకు వ్యూహాలు, వాళ్ళ పద్ధతులు వాళ్ళకు ఉంటాయి కాబట్టి తాత్కాలిక లొంగుబాట్లు మరి ఉద్యమాలు లేనట్టుగా భావించడం, తర్వాత దాంతో సమస్య ముగిసిపోయింది అనుకోవడం సరైనది కాదేమో. ఎందుకంటే వ్యూహంలో భాగంగా వాళ్ళు కొంత ఆటపోట్లకు గురి కావచ్చు. కానీ ఈసారి ఎన్నికలను ఆ పార్టీలు ప్రభావితం చేయకపోవచ్చు. అంటే సార్ ఎన్నో విప్లవ గేయాలు మీరు ఎన్నో రాసింది కదా సార్ మామూలుగా. అంటే ఇక్కడ విలేజ్ల మీద కావచ్చు, ప్రజల బడుగు వర్గాల వాళ్ళ మీద కావచ్చు, వాటికి కారణాలు ఏమన్నా ఉన్నారు? ప్రత్యేకంగా సమస్యలు ఉన్నప్పుడు ఆ సమస్యల మీద స్పందించడం కవిగా, తర్వాత అప్పటి విద్యార్థి జీవితంలో ఉండే ఉద్యమ స్వరూపాన్ని బట్టి పాటలు రాయడం జరిగింది. సమస్యలు ఉన్నంత వరకు తప్పనిసరి పాటలు కానీ, కవిత్వం కానీ, కథలు కానీ వస్తూనే ఉంటాయి. ఎవరైనా కూడా వాటిని ఆధారంగా చేసుకొని రాస్తారు. కాబట్టి ఇక్కడుండే గ్రామీణ ప్రాంతంలో ఉండే సమస్యలే ప్రధాన వస్తువుగా మేము రాయడం జరిగింది. ఇక ముందైనా కూడా అటువంటి ప్రయత్నమే చేయగలం. అందులో ఒక 2 పాటలు ఎర్రముగ్గులాలి ఆ పాట వాడు కోటి రతనాలు తెలంగాణ ఉన్నాయి కదా. ఒక నిమిషం ఇంకా రికార్డ్ స్టార్ట్ కదా. ఈ మధ్య అంటే 1969 ప్రాంతం నుంచి కూడా ఈ తెలంగాణ ప్రాంతంలో అస్తిత్వ సమస్య గుర్తించబడ్డది. కాబట్టి
నేను ముఖ్యంగా ఈ మధ్య రాసిన పాటలు తెలంగాణ సమస్య మీదనే రాయడం జరిగింది. అందులో ఒకటి, నీవు నేను తెలంగాణ నీలి గగన ప్రాంగణాన, నీవు నేను తెలంగాణ నీలి గగన ప్రాంగణాన, కోటి రతనాల వీణ కొల్లగొట్టబడిన దాన, కోటి రతనాల వీణ కొల్లగొట్టబడిన దాన, నీవు నేను తెలంగాణ నీలి గగన ప్రాంగణాన. ఇది దాదాపు 8 సంవత్సరాల కింద రాసిన పాట. అట్లనే తెలంగాణ జిల్లాను పరిచయం చేసుకుంటూ కూడా, ఏ ఊరే బామ ఏది నీ ఊరు, నీ ఊరి పేరేమో నిలిచి మాట్లాడు, సిరులు పొగని బంగారు పంటలకు ఎరువుల కంపెనీ, చీకట్లు చిదిమేసి ఎలుగులు ఎదజల్లు థర్మలు ప్రాజెక్టు దరహాసమిక్కడ, కరీంనగర్ కల్లోలు జిల్లరా మా ఊరు, ఆ ఊరు కాదు ఏ ఊరు నీది, నీ ఊరి పేరేమో నిలిచి మాట్లాడు, నీ ఊరి పేరేమో నిలిచి మాట్లాడు. ఈ బాణితోని ఈ తెలంగాణ 10 జిల్లాలను పరిచయం చేసుకుంటూ రాయడం జరిగింది. అయితే ప్రధానమైన సమస్య ఏంటంటే, తెలంగాణ నుంచి ఒకరు కూడా పోయి కోస్తా రాయలసీమలో ఎవరు ఒకరు కూడా ఉండరు, కానీ వేల కొద్ది ప్రతి 2 మనుషులకు ఇంకోరు వచ్చి ఇక్కడ స్థిర నివాసాలు ఏర్పరచుకొని ఇక్కడ ఉద్యోగాలు కాజేసిండ్రు, భూములు కాజేసిండ్రు. అసలు విజయవాడనే రాజధానిగా చేసుకుంటే ఈ సమస్యలు ఉండకపోవా. హైదరాబాద్లో 1000 ఎకరాల భూములను స్వాధీనం చేసుకోవడం, తర్వాత ఇక్కడ బతుకులను అస్తవ్యస్త చేయడం, ఇక్కడ ఈ భాషను పరిహాసం చేయడం, ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారం ప్లాన్గా జరిగినాయి అనేది నా అభిప్రాయం. అయితే ఇక్కడ జీటీవీ 24 గంటల ప్రసారం కావడం, మరి అందరికీ ఒక వార్తా ఛానల్గా 24 గంటలు పనిచేయాలని నిశ్చయించుకోవడం అందరికీ సంతోషకరం. మరి ఒకసారి ఈ నిష్పక్షపాతంగా వార్తలను ప్రసారం చేస్తూ అందరి మన్నలను చూడగలదని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరొకసారి జీటీవీ. మరి అది క్యాప్షన్ ఏంటి దీనికి? నిజం నిజం నిప్పు లాంటిది. అదొకసారి మళ్ళీ సార్ చెప్పలేదు. మరి ఇప్పుడు కొద్దిగా సామెలకు వచ్చింది. ఒక్క నిమిషం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అది చెప్పాడు. నిజం నిప్పు లాంటిది, జీటీవీ 24 శుభాకాంక్షలు. ఓకే సార్. నిజం నిప్పు లాంటిది ఈటీవీ 24 గంటల వార్తా ఛానల్కు శుభాకాంక్షలు. ఒక నిమిషం. నెక్స్ట్ మళ్ళీ సార్. నిజం నిప్పు లాంటిది జీ 24 గంటల వార్తా ప్రసార ఛానల్కు శుభాకాంక్షలు.